Very good evening all of you. Good morning all of you. So today మనం ప్రాఫిట్ సెంటర్ సంబంధించి టాపిక్ డిస్కషన్ చేసి థియరీని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ప్రతి సిఓలో ఈ టాపిక్ అనమాట. ప్రాఫిట్ సెంటర్ అనేది ప్రతి కంపెనీలో చాలా అవసరం. మీరు స్టార్టింగ్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేషన్ చేసేటప్పుడే ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది, సెగ్మెంట్స్ ప్రాఫిట్ సెంటర్. బట్ అక్కడ మనం దాన్ని యూజ్ చేయం, ఎందుకంటే అది సిఓ కంట్రోలింగ్ సంబంధించిన టాపిక్స్ కాబట్టి. ఈ కంట్రోలింగ్లో ప్రాఫిట్ సెంటర్ అనేది చాలా మేజర్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. కంట్రోలింగ్ ఏరియాని ఎలా క్రియేషన్ చేస్తామో అదేవిధంగా ప్రాఫిట్ సెంటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డమ్మీ ప్రాఫిట్ సెంటర్ కూడా క్రియేషన్ చేస్తారు, అది మనకు అనవసరం. డైరెక్ట్గా క్రియేషన్ చేద్దాం. ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, సో కంపెనీ కోడ్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్ ఏ విధంగా ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది ఒక క్లయింట్ ఆర్గనైజేషన్లో కంపెనీలో ఎలా యూజ్ చేస్తారనేది తెలుసుకున్నాం. ఓకే, ఇది ఇంటర్నల్గా రిపోర్టింగ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది అనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ సెంటర్ అంటే దీని న్యూజియల్ కాన్సెప్ట్ అని కూడా మనం పిలవచ్చు. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్ ఈజ్ మెయిన్ ఆఫ్ profit center accounting is to determine profit for internal areas of responsibility. It determine profit and losses using either period accounting or the cost of sales approach. ఇప్పుడు మీరు చూస్తే ప్రాఫిట్ సెంటర్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్, ఇంటర్నల్ కంట్రోలింగ్ మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం లాస్ట్ క్లాస్లో కాస్ట్ సెంటర్స్ వైజ్గా ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఇన్కమ్స్ జరుగుతున్నాయని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నా, లేదంటే ప్రోడక్ట్ వైజ్ అయినా, లేదంటే బిజినెస్ ఏరియా వైజ్ అయినా, మనము ఒక బిజినెస్ ఏరియా వైజ్ కానీ ప్రోడక్ట్ వైజ్ కానీ బిజినెస్లో ఎంత ఎక్స్పెన్సెస్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ గెయిన్ అవుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. లేదా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ కొంటాము, ప్రోడక్ట్ తయారు చేయడానికి కొన్ని ఎక్స్పెన్సెస్, ఖర్చులు కూడా జరుగుతాయి. తర్వాత దాన్ని మనం ఎంత ప్రాఫిట్తో మార్కెట్లో సేల్ చేసుకున్నది అనుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయొచ్చు. తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే తర్వాత బిజినెస్లో ఎంత సేల్ చేస్తున్నాం, ఎంత మనము రా మెటీరియల్ తెచ్చి ఒక ప్రోడక్ట్గా తయారు చేస్తున్నాం, సేల్స్కి ఎంత కాస్ట్ మిగులుతుంది, పర్చేజ్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా మనము ప్రాఫిట్ సెంటర్ను అనాలిసిస్ చేస్తాం ఎలా అనేసి. ఓకే, డన్. ఏరియా వైజ్ కూడా మనం అనాలిసిస్ చేస్తాం. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, కంపెనీ కోడ్ FI, ప్రాఫిట్ సెంటర్ CO. సో కంపెనీ కోడ్ FIలో చూస్తే లాట్ 1, లాట్ 2 ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని చెప్పుకుంటాం. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఒక కంపెనీకి సంబంధించిన, ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అనేది ప్రపంచం తెలియాలంటే ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బయటికి తెలియచేయాలి ఇయర్. సో ఎవరైనా మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా, సో ఈ ఇయర్ ఈ కంపెనీ ప్రాఫిట్లో ఉంది, ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మన డబ్బుల్ని అనేది మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని చెప్పొచ్చు. సో ప్రాఫిట్ సెంటర్ అంటే CO, ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్, బయటికి షో చేయరు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే డిపార్ట్మెంట్ వైజ్ బిజినెస్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఎంత వస్తున్నాయి, లేదంటే ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్ముతున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, దాని మీద ఆ ప్రోడక్ట్ మీద ఎంత మనకి ఇన్కమ్ వస్తుంది, అదే ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ మనకు హైదరాబాద్లో SR నగర్, అమీర్పేట ఇలా చాలా ఉంటాయి. ఏరియా వైజ్ మనకు బ్రాంచెస్ ఉంటే ఏ బిజినెస్ ఏరియాలో ఎక్కువ ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, అలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు ప్రాఫిట్ సెంటర్ ద్వారా. ఎందుకంటే ఇదంతా టోటల్గా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనము ఐడెంటిఫై చేస్తాం. అలా మన ప్రాఫిట్ సెంటర్ అనేది మనం క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, సో డన్. ఓకే, సో వై డు వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్? ఎందుకు ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రాఫిట్ సెంటర్ ఇన్ SAP CO is to analyze the cost of product line or a business unit. ఒక బిజినెస్ అంటే ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్కి సంబంధించిన కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మనకు క్లియర్గా తెలియాలి, అనలైజ్ చేయాలి. ఆ బిజినెస్లో, ఆ కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఆ తయారు చేసేటప్పుడు అయ్యే ఖర్చు ఎంత,
మార్కెట్లో సేల్ చేయడానికి మనం ప్రాఫిట్ని ఎంత యాడ్ చేసుకొని సేల్ చేస్తున్నాం, రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూ కెన్ జనరేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అకార్డింగ్ టు ఎ ప్రాఫిట్ సెంటర్ అండ్ జనరేట్ బ్యాలెన్స్ షీట్స్. హౌఎవర్ ఏ ప్రాఫిట్ సెంటర్ షుడ్ ఓన్లీ బి యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. మనం ఎక్స్టర్నల్గా బయటికి ప్రపంచానికి తెలియచేయాలంటే ఇంటర్నల్గా మనకు ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. లేదంటే ప్రపంచానికి తెలియజేయలేం కదా. మనకి ఎంత మిగులుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది మంత్లీ అని మనకు క్లియర్గా తెలియాలి. కంపెనీ కోడ్ వైజ్ తెలియాలి, ప్రోడక్ట్ వైజ్ తెలియాలి, డిపార్ట్మెంట్ వైజ్ తెలియాలి, బిజినెస్ ఏరియా వైజ్ మనకు తెలియాలి. తెలిస్తేనే వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజెంట్ కంపెనీ పొజిషన్ ఎలా ఉందని తెలుస్తుంది. అది బై అసైనింగ్ బ్యాలెన్స్ షీట్లో మనకి ఏముంటాయి, అసెట్స్, పేయబుల్స్, రిసీవబుల్స్ అండ్ మెటీరియల్ స్టాక్స్ వర్క్ ఇన్ ప్రాసెస్ టు ప్రాఫిట్ సెంటర్స్. యూ కెన్ అనలైజ్ ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రాఫిట్ సెంటర్ దోస్ యూజింగ్ దెమ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్. దిస్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పాండ్ ప్రాఫిట్ సెంటర్స్ టు ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్. ప్రాఫిట్లో బాగుంది అంటే మనం వేరే చోట కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కంపెనీకి సంబంధించి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి, మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఎగ్జాంపుల్ ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, మెటీరియల్, అసెట్స్, సేల్స్ ఆర్డర్. ఇదంతా సిఓకి సంబంధించింది. ఓకే, ఇదంతా సిఓలో మనకు డిస్కస్ చేసే టాపిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ మనం చూసాం ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ సెంటర్ వైజ్ మనకి ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక స్టాండర్డ్ హైరార్సీ క్రియేషన్ చేస్తాం, లైక్ ప్రాఫిట్ సెంటర్లో క్రియేట్ చేసి ఆ ప్రాఫిట్స్ స్టాండర్డ్ హైరార్సీ కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేషన్ చేస్తాం. గ్రూప్స్ అంటే కంపెనీ కోడ్ వైజ్గా గ్రూప్స్. ఆ కంపెనీ కోడ్ వైజ్లో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేషన్ చేస్తాం. ఓకే, ఆ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ హైదరాబాదా, బెంగళూరా, చెన్నయ్యా. ఒకవేళ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ చేసామనుకో, ఆ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్లో మళ్ళీ ఏరియా వైజ్గా చేస్తాం, అదే బెంగళూరు అయితే మళ్ళీ ఏరియా వైజ్గా చేస్తాం. ఓకే, అదే చెన్నై అయితే మళ్ళీ చెన్నైలో గ్రూప్స్ లైక్ ఏరియా వైజ్గా చేస్తాం. అట్లా ఒక సీక్వెన్స్లో నడుస్తుంది. అంటే ఎలా చెప్పొచ్చు, ఫస్ట్ ఇండియా కింద రాష్ట్రాల కింద డిస్టిక్ల కింద మండలాల కింద విలేజెస్, అలా వస్తుంది స్టాండర్డ్ హైరార్సీ. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్, మళ్ళీ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అయిన తర్వాత ఓన్లీ సెంటర్ గ్రూప్స్, దాంట్లో మళ్ళీ ఏరియాస్, అలా వస్తాయన్నమాట. ఓకే, హెడ్ ఆఫ్ ది గ్రూప్స్గా. ఇక్కడ చూడండి, రీజన్ వైజ్, ఫంక్షన్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ కూడా అనాలిసిస్ చేయొచ్చు ప్రాఫిట్ సెంటర్లో. ఓకే, డన్. ఇంటర్నల్ రిపోర్టింగ్ జనరేట్ చేయొచ్చు. ఇది నార్మల్గా మనం డిస్కస్ చేసే థియరీ. ప్రాఫిట్ సెంటర్ ఏంటి, వాటికి సంబంధించిన థియరీ ఏంటి, దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా ఇంకా కొంచెం మీకు అర్థమయ్యే విధంగా డిస్కషన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనం కంట్రోలింగ్ ఏరియా అనేది క్రియేషన్ చేస్తాం పర్టికులర్స్లో. తర్వాత ప్రాఫిట్ సెంటర్ సంబంధించి ఒక 4 కాన్ఫిగరేషన్స్ అనుకోండి. యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ, తర్వాత ప్రాఫిట్ సెంటర్. ఇవి మనం చేస్తాం ఇప్పుడు. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే కంపెనీ కోడ్ అంటే ఇట్ ఈజ్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐలో చూసుకుంటే, ఫైనాన్స్లో చూసుకుంటే ఎఫ్ఐ మాడ్యూల్లో కంపెనీ కోడ్ అనేది స్టాండర్డ్ హైరార్సీ అని చెప్తాం. అంటే హైయెస్ట్ హైరార్సీ, మెయిన్ హెడ్ లాగా. అదే కంట్రోలింగ్ సిఓలోకి వస్తే కంట్రోలింగ్ ఏరియా అనేది ఇట్ ఈజ్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ. సో సిఓకి అంతా కూడా కంట్రోలింగ్ ఏరియా చాలా ఇంపార్టెంట్. అదే ఎఫ్ఐకి అంతా కంపెనీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లెక్కన మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీనికి ఒక చిన్న చార్ట్ లాగా ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామంటే కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసామండి. కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసిన తర్వాత, సో దాంట్లో ఆ కంట్రోలింగ్ ఏరియా అండర్కి ఒక స్టాండర్డ్ హైరార్సీ క్రియేషన్ చేస్తాం. హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఒక స్టాండర్డ్ హైరార్సీ, దీనికి లాగా అనుకోండి. ఇది వేరే కంపెనీది, బట్ మన కంపెనీ చేస్తాం. ఓకే, లాట్ 1_CO అని ఒక స్టాండర్డ్ హైరార్సీ చేసామనుకోండి. ఆ హైరార్సీ కింద ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేస్తాం రిపోర్టింగ్ పర్పస్ కోసం. అంటే కంపెనీ కోడ్ వైజ్గా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా. ఎగ్జాంపుల్ ఇక్కడ లాట్ 1, లాట్ 2 అని ఇచ్చాను. ఇవి కంపెనీ కోడ్స్.
అంటే ఈ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్. ఓకే, ఒకటేమో హైదరాబాద్లో గ్రూప్ ఉంటుంది, ఇంకొకటేమో బెంగళూరులో గ్రూప్ ఉంటుంది అనుకోండి. అట్లా ఎగ్జాంపుల్గా మన దగ్గర లేదంటే 2-3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, మనం ఏ కంపెనీ కోడ్ అడిగితే ఆ కంపెనీ కోడ్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ షో చేసి చూపించాలి. యా, ఈ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ ఒకటి లాట్ 1 అనే కంపెనీ, ఇంకొకటేమో లాట్ 2 అనే కంపెనీ. తర్వాత ఈ ప్రాఫిట్ సెంటర్ అండర్ గ్రూప్స్లో ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేస్తాం. ఇక్కడేమో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేస్తాం. అప్పుడు ఏంటి, హైదరాబాద్ ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరు ఒక బ్రాంచ్ ఉంది. అంటే హెడ్గా హైదరాబాద్ అనేది ఒక హెడ్, బెంగళూరు అనేది ఒక హెడ్. ఆ హైదరాబాద్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఎస్ఆర్ నగర్ ఒకటి ఉంటుంది, మళ్ళీ అమీర్పేట అనేది ఒకటి ఉంటుంది. బెంగళూరులో కూడా సంథింగ్ అక్కడ హయాత్ నగర్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ మారుతి నగర్ ఏవైనా కావచ్చు. దీంట్లో 2 బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్కి ఒక 6 డిజిట్స్తో నెంబర్ పెట్టి క్రియేషన్ చేస్తాం ప్రాఫిట్ సెంటర్స్ని ఆ ఏరియాస్కి. ఓకే, సో అవి ఎలా అనేది ఇప్పుడు డిస్కషన్ చేస్తాం. ఓకే, సో అది ఎలా అనేది చూస్తాం. ఓకే, డన్. సో ఆల్రెడీ మనకి కంట్రోలింగ్ ఏరియా ఆల్రెడీ క్రియేషన్ చేసాం. ఓకే, కేపీ వెళ్ళి ఒకసారి చూపిస్తాను. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నా. ఏయ్ వన్ సెకండ్. కిందకి ఓకే, ఫస్ట్ మనము ఓకే కేపీలోకి వెళ్ళి మన కంట్రోలింగ్ ఏరియా ఏదైతే క్రియేషన్ చేశానో అది ఒకసారి చూద్దాం. సో పొజిషన్ LIT1 ఇక్కడ మనం చేసామా, LIT1 లోకేష్ ఇన్ఫోటెక్. ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి మనం చూడొచ్చు. సో LIT1 ఆల్రెడీ చేసాం, యాక్టివేట్ కాంపోనెంట్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఓకే, డన్. తర్వాత /n ఇక్కడికి వచ్చి ఫస్ట్ గ్లోబల్ సెట్టింగ్స్లో మన కంపెనీ కోడ్ ఉందా లేదా టాలెంట్స్ గ్రూప్లో చూసుకోవాలి. OB57. ఎందుకంటే మనం మల్టిపుల్ కంపెనీ కోడ్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ మార్చుకోవాలి. ఇక్కడ ప్రీవియస్ కంపెనీ ఉంది, ప్రజెంట్ కంపెనీ పెడుతున్నాను. LIT1 LITP కదా, సేవ్. ఓకే, ఒకసారి FS00 వెళ్ళి చూస్తాను. ఇక్కడ కూడా ప్రీవియస్ కంపెనీ ఉంది, ప్రజెంట్ కంపెనీ మారుస్తాను. LIT1. ఓకే, మన కంపెనీస్ వచ్చేసాయి. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, డన్. /n. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా అన్నాడు. SAP మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, సెట్ కంట్రోలింగ్ ఏరియాస్. ఓకే, దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే కేఎస్ అని వెళ్ళొచ్చు, లేదంటే మాన్యువల్ ద్వారానే వెళ్ళొచ్చు. ఇక్కడ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఓకే కేఎస్, సెట్ కంట్రోలింగ్ ఏరియా. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. కంట్రోలింగ్ ఏరియా LIT1. ఓకే,
అక్కడికి యాక్టివేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. లెసన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. SPRO, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్. ఓకే, డన్. SPRO, SAP reference image, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, తర్వాత మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ హైరార్సీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. పొజిషన్ LIT 1 కంట్రోలింగ్ ఏరియా ఏదైతే మీరు ఇచ్చింటారో అది చేసుకోండి. ఇక్కడ మీ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ సెంటర్ని క్రియేషన్ చేసుకోవాలి. LIT 1_ మీరు ప్రాఫిట్ సెంటర్ కాబట్టి PC అని ఇచ్చుకోండి, లేదంటే CO కంట్రోలింగ్ కాబట్టి ఏదైనా ఇచ్చుకోండి. PC అని ఇస్తున్నాను. ఓకే, LIT 1 PC ఇది మీరు సేవ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీలైతే రాసుకోండి. LIT 1 సో PC కంట్రోలింగ్ ఎస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. ఇప్పుడు ఈ హైరార్సీని క్రియేషన్ చేయాలి. ఇది హెడ్ అన్నిటికీ. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా మనము కంపెనీ కోడ్ వైజు స్టాండర్డ్ హైరార్సీ, దాంట్లో కంపెనీ కోడ్ వైజు, తర్వాత బ్రాంచ్ వైజు, తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ కూడా చేయొచ్చు. SPRO దాని కిందనే ఉంటుంది, చూద్దాం. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. బ్యాక్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ దాని కిందనే ఉంటుంది, ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీ కంపెనీగా LIT 1 ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ. ఇది హెడ్. ఓకే, అంటే ఇది అనుకోండి, ఇది చేస్తున్నాం హెడ్. ఏదానికి? LIT 1_ PCకి ఈ హెడ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. ఈ హెడ్కి కంపెనీ కోడ్ వైజ్గా క్రియేషన్ చేస్తాం అనుకోండి. అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ ఇవ్వండి. దాని అండర్లో మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అంటే LIT 1 వచ్చేసి కంపెనీ కోడ్ 01 అని పెట్టండి, లేదంటే LIT 2 కంపెనీ కోడ్ 02, అట్లా 2 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇలా పెట్టాను కదా, LIT 1 అని పెడుతున్నాను ఒక కంపెనీ కోడ్. జస్ట్ క్యాజువల్గా చెప్తాను, LIT 1 తర్వాత LIT 1 01 02 ఇలా 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయనుకోండి. ఇలా ఈ రెండింటిని అక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ LIT 1_01. ఓకే, ప్రాఫిట్ సెంటర్ ఈ గ్రూప్స్ అండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ LIT 1:01 అని చేసుకోండి.
ఇది ఒక కంపెనీ కోడ్ అనుకోండి, ఎంటర్. తర్వాత దీని మీద క్లిక్ చేసి సేమ్ లెవెల్ ఇవ్వండి. అంటే 2 కంపెనీ కోడ్లు చేస్తున్నాను. LIT1_02 సేమ్ ఆ పైదే సెలెక్ట్ చేసి కింద పేస్ట్ చేయండి. Ctrl+C Ctrl+V ఇక్కడ 2 పెట్టండి, ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఒక స్టాండర్డ్ హైరార్సీ కింద 2 కంపెనీ కోడ్స్ చేశాను. LIT101 అనేది ఒక కంపెనీ కోడ్, LIT102 అనేది ఒక కంపెనీ కోడ్. అంటే 2 కంపెనీ కోడ్లు చేశాను ఒక స్టాండర్డ్ హైరార్సీ కింద. ఓకే, దీంట్లో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేట్ చేయొచ్చు. ప్రాఫిట్ సెంటర్స్ని ఇప్పుడేమో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ని చేసాం, ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేస్తాం ఏరియా వైజ్, లోయర్ లెవెల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముందు ఇది క్రియేట్ చేసాం, తర్వాత ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ని చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాఫిట్ సెంటర్స్ని చేయాలి. అంటే ఒకటి హైదరాబాద్ అని, ఒకటి బెంగళూరు అని చేస్తాను. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి LIT1_HYD ప్రాఫిట్ సెంటర్ ల్యాండ్ స్టార్టింగ్ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ అని పెట్టుకుంటాం. హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ ఎంటర్. తర్వాత దీనిలోనే మళ్ళీ సేమ్ లెవెల్ LIT1_Bangalore ఇలా చేయొచ్చు. మళ్ళీ దీంట్లో ఏరియాస్ వైజ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఏరియాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి చేసాం. మళ్ళీ హైదరాబాద్ కింద ఏమేమి ఏరియాస్ ఉన్నాయి? SR నగర్, అమీర్పేట ఉన్నాయి. మళ్ళీ బెంగళూరు కింద ఏమున్నాయి? అట్లా ఎన్నైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా. ఓకే, బట్ ఇంతవరకు చాలు. ప్రాఫిట్ సెంటర్స్ వరకు సరిపోతుంది. ఓకే, బట్ ఈ కంపెనీ కూడా ఉంది, దీని కింద మళ్ళీ 2 చేయొచ్చు మనం. ఓకే, ఒకటి చెన్నైది చేయొచ్చు, ఒకటిది మనకి వేరేది కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ లెవెల్ ఇక్కడ LIT1_Chennai CHN, ఇది వచ్చేసి చెన్నై ప్రాఫిట్ సెంటర్. ఓకే, దీంట్లోనే మళ్ళీ సేమ్ లెవెల్ LIT1_Maharashtra MAH. ఇలా చేయొచ్చు. మళ్ళీ దీంట్లో ఏం చేయొచ్చు? చెన్నైలో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి, మహారాష్ట్రలో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి, మళ్ళీ వాటి కింద క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అలా మనం ఎన్నైనా క్రియేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, వీటిని మనం ఓకే ఇప్పుడు క్రియేషన్ చేసినవి అవి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ హైరార్సీలో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేయాలి. ఎలా? బిజినెస్ ఏరియాస్ వైజ్ క్రియేషన్ చేయాలి. సో మనం 6 డిజిట్స్తో నెంబర్ పెట్టుకోవచ్చు. 6 డిజిట్స్తో మనం నెంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 5 అయినా సరిపోతుంది, 6 వరకు మనం తీసుకోవచ్చు. అది SAP ఇచ్చిన స్టాండర్డ్స్. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేషన్ చేద్దాం, ఏరియాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, బిజినెస్ ఏరియాస్ వైజ్. ఓకే, SAP మెనూలోకి వెళ్ళాలి, సేవ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఈడ ఏవైతే క్రియేషన్ చేశారో ఇవి అక్కడికి వస్తాయి. ఇప్పుడు మనం ప్రాఫిట్ సెంటర్స్ క్రియేషన్ చేస్తాం కదా, ఆ ప్లేస్కి వస్తాయి ఇవన్నీ కూడా. /n బ్యాక్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, క్రియేట్ KEF1 క్రియేట్. ఇలా వస్తుంది. ప్రాఫిట్ సెంటర్ని క్రియేషన్ చేయొచ్చు 6 డిజిట్స్తో. సో లేదంటే 5 అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మన LIT కంపెనీ కాబట్టి LI100 అని ఇస్తా, ఎంటర్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
సో అనాలిసిస్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం ఎండింగ్ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. లేదు పర్టికులర్గా ఈ డేట్ వరకే ఈ వ్యాలిడిటీ పీరియడ్ ఉండాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఒక 3 మంత్సా 4 మంత్సా ఆ తర్వాత ప్రాఫిట్ సెంటర్ వర్క్ అవ్వదు, అలా కూడా సెట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ బ్రాంచ్ తీసుకుంటాను కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఉంది. ఓకే, ఇక్కడ ఎల్ఐటి కదా, మనం ఓ తీసేసి అయి పెడతాను LI 100. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు, మనం ఎన్ని ఏరియాస్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్స్ అండ్ బిజినెస్ ఏరియా PC అని పెట్టాను. దాన్ని కాపీ చేసి కింద ఇవ్వండి మళ్ళీ. ఓకే, డన్. రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ కృష్ణ కావచ్చు, మిస్టర్ బాలు. రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకటి ఇవ్వాలి. అతను ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో మనం డిపార్ట్మెంట్ వైజ్ చూడవచ్చు అని చెప్పాము, ప్రోడక్ట్ వైజ్ చూడవచ్చు అని చెప్పాను, బిజినెస్ ఏరియా వైజ్ చూడవచ్చు అని చెప్పాను. తర్వాత ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఎంటర్. ఇప్పుడు మనం క్రియేషన్ చేశాం కదా, అవన్నీ ఇక్కడ వచ్చేసి చూడండి. మనం చేసింది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేయండి. LIT1_HYD అది ఇడికి వచ్చేస్తుంది. సెగ్మెంట్స్ కూడా వస్తాయని చెప్పాను. మనం స్టార్టింగ్లోనే ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ చేసేటప్పుడే సెగ్మెంట్ వచ్చింది. సో ఎక్స్పెన్సెస్కి సంబంధించి, ఓకే, నీ కంపెనీలో సిమెంట్ ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ ప్రజెంట్ ఉన్నది తీసుకుంటారు ఏదో ఒకటి. చూడండి, పెన్స్, బుక్స్, రెంట్, శాలరీస్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్కే కదా సెగ్మెంట్స్ అనేది. ఏరియా వైజ్ సెగ్మెంట్ వైజ్ కూడా చేయొచ్చు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ అవ్వకపోతే ఇది వర్క్ అవ్వదు. ఓకే, ఎస్ఆర్ నగర్ బిజినెస్ ఏరియాను క్రియేషన్ చేశానండి. ఇక్కడ చూడండి, యాక్టివేట్, దీన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ అయిపోతుంది. ప్రాఫిట్ సెంటర్ LI100 హ్యాస్ బిన్ క్రియేటెడ్. యా, సో ఇప్పుడు ఎస్ఆర్ నగర్ అంటే బిజినెస్ ఏరియా, ఎస్ఆర్ నగర్ సంబంధించిన బిజినెస్ ఏరియా క్రియేషన్ చేశాను ప్రాఫిట్ సెంటర్. ఇప్పుడు అమీర్పేట చేస్తున్నాను. అమీర్పేట నెంబర్ ఎంత? 200. ఎంటర్. సేమ్ వ్యాలిడేట్ పీరియడ్ సేమ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్. దీన్నే కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. Ctrl+C, Ctrl+V. రెస్పాన్సిబుల్ పర్సన్ దీనికి వేరే అయినా పెట్టుకోవచ్చు, సేమ్ పర్సన్ అయినా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. లేదంటే మిస్టర్ కృష్ణ అని పెడుతున్నాను. ఇతను కూడా ఫైనాన్స్ కావచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, HR డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇతను కూడా ఫైనాన్స్ ఇస్తున్నాను. సో ఇతను కూడా హైదరాబాద్ బ్రాంచ్కి సంబంధించిన పర్సనే కాబట్టి హైదరాబాద్ ఇవ్వండి. ఇక సెగ్మెంట్ మీ ఇష్టం, సేమ్ అని ఇచ్చుకోండి, లేదంటే వేరే ఏదైనా ఇచ్చుకోండి. శాలరీస్ ఇస్తున్నా ఇప్పుడు. యాక్టివేట్. ప్రాఫిట్ సెంటర్ LI200 హ్యాస్ బిన్ క్రియేటెడ్. యా, ఇప్పుడు 2 ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేషన్ చేశాను. ఓకే, బెంగళూరు కూడా ఉంది అనుకోండి. సో బెంగళూరు కూడా సమ్ ఏరియాస్ ఉన్నాయనుకోండి. ఒకటి మార్తాలి, ఒకటి వచ్చేసి ఇది బెంగళూరు వచ్చేసి అనుకోండి, RK నగర్ అనుకోండి. వీటిని కూడా క్రియేషన్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్కి చేశాను, ఇప్పుడు 300 చేస్తాను. 300 ఇది బెంగళూరుకి సంబంధించి. రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ నరేష్. ఇది వచ్చేసి మార్కెటింగ్ లేదంటే HR డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం బెంగళూరు సంబంధించిన ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ తీసుకోవాలి. బెంగళూరు ఇది తీసుకోండి. సెగ్మెంట్ స్టేషనరీ, యాక్టివేట్. ప్రాఫిట్ సెంటర్ LI300 హ్యాస్ బిన్ క్రియేటెడ్. 400 ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి RK నగర్, బెంగళూరులో RK నగర్ ఏరియా వైజ్.
మిస్టర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్. సెగ్మెంట్ పెన్స్. ఈ విధంగా చేసుకోవాలి గైస్. ఇలా మనం ప్రాఫిట్ సెంటర్స్ అని క్రియేషన్ చేస్తాం. ఓకే, ఇంకేమైనా ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేయాలి, కేఈ 52లోకి వెళ్ళి చేంజెస్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు, ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా, ఫోర్త్దా. ఇప్పుడు థర్డ్ది ఏదో మిస్టేక్ ఎంహెచ్ఆర్ అని పడింది కదా, అది ఓపెన్ చేయాలనుకుంటున్నా. LI 300 కదా, అది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎంహెచ్ఆర్ అని పడింది, దీన్ని చేంజ్ చేస్తాను, ఓన్లీ హెచ్ఆర్గా మారుస్తాను. లేదు ఏరియా ఏమైనా మార్చాలనుకుంటే ఏరియా అయినా మార్చచ్చు. లేదు పర్సన్ నరేష్ ఉన్నాడు, నరేష్ కాకుండా ఏరియా పేరు పెట్టుకోవాలి, లేదంటే ప్రియా పెట్టుకోవాలి, అదైనా మార్చుకోవచ్చు. రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, సేవ్. ఓకే, ఒకసారి యాక్టివేట్ చేయండి. సో హ్యాస్ బీన్ చేంజ్డ్, అట్లనే చేంజ్ చేయొచ్చు. తర్వాత జస్ట్ డిస్ప్లే చూడాలంటే కేఈ 53 జస్ట్ డిస్ప్లే చూడవచ్చు, నువ్వు ఏది చూడాలంటే అది. ఇప్పుడు ఇది మారిందా లేదా చూద్దాం ఒకసారి. సేమ్ 300 చూడండి, మిస్ ప్రియా హెచ్ఆర్, జస్ట్ డిస్ప్లే వరకే షో చేస్తుంది. బ్యాక్. డిలీట్ చేయాలంటే కేఈ 54. ఇప్పుడు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఇక్కడ మార్క్ ఫర్ డిలేషన్ అది ఇచ్చేసామంటే అక్కడికి డిలీట్ అయిపోతుంది, కనిపించదు. ఇప్పుడు నువ్వు చేంజెస్ ఏం చేసావని చూడాలి అంటే డిస్ప్లే చేంజెస్లోకి వెళ్తే షో చేస్తుంది, నువ్వు ఏం మార్చావో అన్ని షో చేస్తుంది. ఎంటర్ ఆల్ చేంజెస్. చూడండి ఏం మార్చామనేది చూపిస్తుంది. సో ముందు పాతది ఏమున్నది డిపార్ట్మెంట్, సో ఈ డేట్ వ్యాలిడేట్ ఫ్రమ్ వ్యాలిడేట్ టు కూడా వస్తుంది. ముందు హెచ్ఆర్ ప్లేస్లో ఎంహెచ్ఆర్ అని పెట్టినాను. ముందు ఎంహెచ్ఆర్ ప్లేస్లో ఇది ఓల్డ్ వాల్యూ ఎంహెచ్ఆర్ ఉంది, దాన్ని న్యూ వాల్యూగా హెచ్ఆర్ అని మార్చాను. ముందు పేరు మిస్టర్ నరేష్ ఉంది, తర్వాత మిస్టర్ ప్రియాగా మార్చాను. రెండు చూపిస్తుంది, పర్సన్ రెస్పాన్సిబుల్, డిపార్ట్మెంట్ చూపిస్తుంది. ఈ విధంగా మనము ప్రాఫిట్ సెంటర్ అనేది చేయాల్సి వస్తుంది గైస్. ఇది ప్రాఫిట్ సెంటర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? నో సార్. ఏమైనా డౌట్స్ దీంట్లో? క్లియర్. వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకోండి, ప్రతిదీ రాసుకోండి. మళ్ళీ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇస్తాను, నేను మీకు మెయిల్కి యాక్సెస్ ఇస్తాను అందరికీ, వీడియోస్తో సహా అన్ని సపరేట్గా. ఓకే, అవన్నీ కూడా మీరు చూడండి. ఓకేనా? డన్ గైస్. యా, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.